హలో అందరికీ. హాట్ సమ్మర్లో కోల్కోల్ నిమ్మ సోడా 50 రూపాయలతోటే 5గురు తాగొచ్చు. ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అనేది చూసేయండి. నిమ్మ సోడా కోసం ముఖ్యంగా కావాల్సింది నిమ్మకాయలు. ఆ నిమ్మకాయల్ని సగం చెక్కల కింద కోసుకుని పక్కనైతే పెట్టుకోండి. సో నేనైతే మొత్తం కట్ చేస్తున్నాను, మీరు కూడా కట్ చేసుకోండి. సో నేను టోటల్గా అయితే ఒక 4 లెమన్స్ని అయితే యూస్ చేస్తున్నాను. సో ఒక 6గురు అయితే తాగడానికైతే ఇది వస్తుంది. సో పెద్ద కాయలు మంచిగా రసం ఉన్న కాయలు అయితే ఒక 2 అయితే సరిపోతాయి అన్నమాట. సో నిమ్మ సోడా ఎక్కువ పులుపు ఉన్నా బాగోదు కదా. సో నేనైతే ఒక 4 కాయల వరకు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ చెక్కలుగా కట్ చేసుకున్న నిమ్మకాయలు అన్నిటిని కూడా ఒక గిన్నెలోకి రసం పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో గింజలు అవి రాకుండా ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సో మనకి నిమ్మ సోడా తాగుతున్నప్పుడు గింజలు తగలకుండా అయితే ఉంటాయన్నమాట. సో చూసారా, నాకు రసం తక్కువ వస్తుంది కాబట్టి నేను ఇన్ని కాయలు తీసుకున్నాను. సో మీకు రసం కాయలు ఎక్కువగా ఉంటే ఒక 2 లేదా 3 అయితే సరిపోతున్నాయి. సో నేనైతే ఇక్కడ అన్ని స్క్వీజ్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫిల్టర్ చేసుకున్న నిమ్మరసంలో ఇప్పుడైతే మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సాల్ట్ ఎక్కువ యాడ్ చేయకూడదు, జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి మీకు వచ్చిన నిమ్మరసాన్ని బట్టి. సో మనకి నార్మల్గా చూస్తే కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టే ఉండాలి. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ సోడాకి కిల్లే సోడా. సో ఈ కిల్లే సోడా తీసుకుని పక్కనైతే పెట్టుకోండి. సో ఇప్పుడు గ్లాసులోకి 2 స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకుని సాల్ట్ కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత సో గ్లాసులోకి 2 స్పూన్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ సోడాని అయితే ఇందులో వేసుకుని స్పూన్తో కలిపేసుకోవడమే. ఇంతేనండి, ఈజీగా అయిపోతుంది. హాట్ సమ్మర్లో కూల్ నిమ్మ సోడా. చూసారు కదా, మన బడ్జెట్లోనే ఒక 5గురు మాత్రం తాగేయచ్చు. బయట అయితే ఒక నిమ్మ సోడా 20 రూపాయలు. సో ఇక్కడైతే 60 రూపాయలతో ఫుల్ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.